సమ్మర్లో మన బాడీకి చలవనిచ్చే మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక కచ్చి మామిడికాయ తీసుకొని పీల్ చేసుకొని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి కొద్దిగా పల్లీలు కొంచెం శనగపప్పు వేసి కొంచెం రోస్ట్ కానివ్వండి. అలా రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఆవాలు వేసి అవి చిటపటలాడేంత వరకు కుక్ చేయండి. తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతా బాగా ఒకసారి ఉడికాక మనం ముందుగా తురుగు పెట్టుకున్న మామిడికాయ ముక్కను కూడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి మామిడికాయ మొత్తం బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా చక్కెర వేసుకొని ఉడకపెట్టుకోవాలి. మామిడికాయ మొత్తం ఉడికింది అనుకున్నాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అవసరమైతే సాల్ట్ వేసుకోండి. అంతేనండి, మామిడికాయ పులిహోర రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.